మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నల గురించి వీడియోలో మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనకి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషకి సంబంధించి కంపల్సరీగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు మీరు అని చెప్పేసి అడిగాడు. మీరు అంటే మధ్యమ పురుష బహువచనం, నీవు అంటే మధ్యమ పురుష ఏకవచనం. ఓకే, దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ షిఫ్ట్లో కూడా కన్ఫామ్గా బిట్ అనేది రావడం జరుగుతుంది. ఉత్తమ పురుష అంటే నేను అనేది ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనంలో నేను అని చెప్పేసి వస్తుంది. ఉత్తమ పురుష బహువచనంలో మేము అని చెప్పేసి రావడం జరుగుతుంది. మధ్యమ పురుష ఏకవచనంలో నీవు, తమరు. మధ్యమ పురుష బహువచనంలో మీరు అని చెప్పేసి రావడం జరుగుతుంది. ప్రథమ పురుష అంటే అతడు, వాడు, ఆయన, ఆమె, అది. ఇక్కడ మనకి ప్రథమ పురుష ఏకవచనం అంటే అతడు, ప్రథమ పురుష బహువచనం అంటే వారు, వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. మనకి కర్తరి వాక్యం, కర్మణి వాక్యానికి సంబంధించి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి అని చెప్పేసి. సూర్యుడు వెలుగును పంచుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు వెలుగును పంచుతాడు అనే స్టేట్మెంట్ని తీసుకున్నట్లయితే సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది. ఇక్కడ మనకి ప్రత్యక్ష పరోక్ష కథనంలోకి మార్చండి అని చెప్పేసి బిట్ అయితే అడుగుతూ ఉన్నాడు. దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. విభక్తులకు సంబంధించి కూడా కన్ఫామ్గా బిట్ అనేది ప్రతి షిఫ్ట్లో కూడా రావడం జరుగుతుంది. ఈరోజు కూడా రావడం జరిగింది. మెయిన్గా ప్రథమ విభక్తి ప్రత్యయాలు గుర్తుపెట్టుకోవాలి. డుమువులు, దీన్ని సెంటెన్స్ రూపంలో ఇస్తూ ఉన్నాడు. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నిన్, నున్, లన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తి. మిగిలిన విభక్తులన్నీ కూడా మీరు చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో మనం డిస్కస్ చేసాం. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. అలంకారాలకు సంబంధించి ఈరోజు ఉపమా అలంకారం గురించి అడిగాడండి. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్య పోలిక చెప్పటం. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇది మనకు ఒక ఉదాహరణ. ఏనుగు కొండ వలె పెద్దగా ఉంది. నెమలి కంఠం శంకరుని కంఠం వలె నీలంగా ఉంది. వలే, ఓలే, లాగా, ఇవన్నీ కూడా మనకి ఉపమావాచకాలు. అలంకారాలన్నింటి గురించి కూడా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పున్నాం. అవన్నీ చెక్ చేసుకుంటే ఒక బిట్ అనేది వస్తుంది. ఇక్కడ కంఠతాళవ్యాలంటే ఏ, ఏ, ఐ. కంఠోష్ట్యాలంటే ఓ, ఓ, ఔ. దంతోష్ట్యాలంటే వా అనేది దంతోష్ట్యం. ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్ల మీద బిట్ వస్తుంది. ఈరోజు కంఠోష్ట్యాల గురించి అడగడం జరిగింది. ఊది పలికే అక్షరాలు ఊష్మాక్షరాలు. యారా, బండిరా, లా, వా, ఇవి మనకి అంతస్తాలు. నన్నయ్య కవి లక్షణాలని చెప్పేసి ఈరోజు అడిగాడు. ప్రసన్న కథ, కలిత కథార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచితార్థ. ఈ క్రింది వాటిలో నన్నయ్య కవితా లక్షణాలు కాని వాటిని గుర్తించండి, లేదా అయిన వాటిని ఈ విధంగా మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి సంస్కృతంలో ఇక్కడ హరి అనే పదానికి సంబంధించి చూడండి. కష్టాలను, అజ్ఞానాన్ని హరించువాడు, తొలగించువాడు అని అర్థం. కంప్లీట్ దీని మ్యాటర్ అంతా కూడా చెక్ చేయండి. ఉభయ కవి మిత్రుడనే బిరుదు కలిగిన కవి ఎవరని చెప్పేసి అడిగినట్లు చెప్పారు. తిక్కన సోమయాజీ. ఉభయ కవి మిత్రుడు. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా ఏం అడుగుతున్నాడు, బిరుదులకు సంబంధించి అడుగుతున్నాడు. అంటే కవి బిరుదులు చదువుకోండి. కౌశికుడు అనగా కుసుడు లేదా కుశికుడు యొక్క పుత్రుడు లేదా వంశస్థుడు అనే వ్యుత్పత్తార్థం వస్తుంది. దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇక్కడ చెక్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, తెలుగులో ముక్తి అనగా మోక్షం, విముక్తి లేదా జన్మరాహిత్యం. ఈ టాపిక్కి సంబంధించి, ఈ పదానికి సంబంధించి కూడా మనకు ఒక బిట్ అయితే వచ్చినట్లు చెప్పున్నారు. ఓకే గైస్, చూసారు కదా. మనకి తెలుగు పరంగా చూసినట్లయితే మంచిగానే ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఇక సైకాలజీకి సంబంధించి చూసినట్లయితే డైరెక్ట్ బిట్లు కాకుండా అవగాహన రూపంలో ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతున్నట్లు చెప్తా ఉన్నారు. ఓకే గైస్, మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగమే జాతీయం. జాతీయం అంటే ఏంటనే టైప్లో మనకి ఈరోజు ఒక బిట్ అయితే వచ్చినట్లు సమాచారం. ఇక్కడ అరణ్య రోదన, వృధా కావటం, వ్యర్థం అవ్వటం, ఈ విధంగా మనకి జాతీయాలు, సామెతలు, పొడుపు కథలకు సంబంధించి కూడా బిట్స్ అయితే అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇవి కూడా చూసుకోండి. కరదీపం, దారి చూపునది. ఓకే, జాతీయాలు, పలుకుబడులు, నానుడులు, సామెతలు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కన్ఫామ్గా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
ఇక మనకి రెస్పాన్స్ షీట్లు అనేవి తాత్కాలిక కీ అనేది 16వ తారీఖు తర్వాత ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి 16వ తారీఖు తర్వాత రెస్పాన్స్ షీట్లు తాత్కాలిక కీలు మనకి క్యాండిడేట్ లాగిన్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.